హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ వచ్చేసి ఆనియన్ రింగ్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు సేమ్ రెస్టారెంట్లో దొరుకుతుంది కదా, సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. ఒకసారి విధంగా చేయండి, సేమ్ కొలతలతో, నేను చెప్పే కొలతలతో చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి హాఫ్ కప్పు వరకు మైదా, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు కూడా వేసేసి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బిస్కెట్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి మొత్తం పిండిలోకి ఉప్పు కారం అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి బ్యాటర్ అనేది కొంచెం పల్చగా చేసుకోండి. మరీ పల్చగా కూడా చేసుకోవద్దు. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. పైన పీల్ మొత్తం తీసేయండి. ఇలా పైన పీల్ మొత్తం తీసాక 1/2 ఇంచ్ మందం ఉండేటట్టు ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ మందం ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలా మొత్తంగా ఆనియన్స్ని ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ లేయర్స్ని అనేది సపరేట్ చేయాలి. పైన ఉన్న లేయర్ వచ్చేసి కొంచెం మనకి పల్చగా ఉంటుంది కాబట్టి ఆ లేయర్ని 2 లేయర్స్గా అలాగే వదిలేయండి. సో మిగతావి మొత్తం కొంచెం మందమే ఉంటాయి కాబట్టి ఇలా ఒక్కొక్క లేయర్ పెట్టుకోండి. సో ఇలాగే ఆనియన్స్ రింగ్స్ మొత్తం ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు దీంట్లోకి మైదా వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. సో ఇక్కడ మనకి బ్రెడ్ క్రమ్స్ కావాలన్నమాట. నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేవు కాబట్టి నేను జస్ట్ ఇలాగా ఒక 4 బ్రెడ్స్ తీసుకొని లైట్గా ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్నాక దీంట్లో ఇలా పీసెస్లో కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్గా రెడీ చేసేసుకోండి. సో ఇలా వీలైనంత పౌడర్లాగా రెడీ చేసుకున్నాక పక్కకు పెట్టేసుకొని, సో ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న 3 బ్యాటర్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, అలాగే ముందు రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్, బ్రెడ్ క్రమ్స్. సో ఇప్పుడు మనము ఒక ఆనియన్ని తీసుకొని ఇక్కడ నేను ఫోర్క్తో చూపిస్తున్నాను. ఈ ఫోర్క్తో మనము ఆనియన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా బ్యాటర్లోకి డిప్ చేసేసి తర్వాత మనం బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి బాగా డిప్ చేసేస్తే మనకి ఇలా మొత్తం కోట్ చేసుకోవాలి. ఆనియన్కి ఇలా మొత్తంగా కోట్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. మొత్తం ఆనియన్స్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. సో మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. సో ఇలా కొంచెం ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా రింగ్స్ని మొత్తం ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా సో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి మాడిపోతాయి అనమాట. టేస్ట్ మొత్తం చేదుగా అవుతుంది. సో అన్నింటినీ ఇలాగే రెడీ చేసి పెట్టుకోండి. సో మిగతా ఆనియన్స్ని కూడా ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోండి. సో మనకి ఎంతో టేస్టీగా ఉంటాయి. రెస్టారెంట్ స్టైల్ ఆనియన్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా టొమాటో కెచప్లో ఇలా తింటే సూపర్గా ఉంటాయి అనమాట. పెద్దలకైనా చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. మీ పిల్లలకి ఇలా రెడీ చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసము మా ఇంటి వంట బై రేవతి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మనము ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు అనమాట.